కింగ్డమ్లోని 10 సెక్టార్స్ ని కంట్రోల్ చేసే ప్రోటోసిస్ కింగ్ గురించి నరేష్కి శివరావు చెప్తూ ఉంటే ఒక అజ్ఞాత వ్యక్తి వాళ్ళ మాటలు విని తన బాస్కి చెప్పడానికి వెళ్తాడు. అదే సమయంలో అగ్నిహోత్రి విల్లాలో వైభవ్ ఒంటరిగా కూర్చొని రెడ్ వైన్ తాగుతూ ఉన్నాడు. వైభవ్, ఎందుకని ఈరోజు మీరు డల్గా ఉన్నారు అని ఒక మధురమైన గొంతు వినగానే వైభవ్ తల తిప్పి చూశాడు. అక్కడ మాలిని ప్రశాంతంగా నవ్వుతూ కనిపించింది. ఆమెను చూసి వైభవ్ మరింత డిసప్పాయింటెడ్గా మొహం పెట్టాడు. అది చూసి మాలిని వైభవ్ ఎదురుగుండా ఉన్న సోఫాలో కూర్చొని, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అది నాకు చెప్పండి, నేను చేతనైనంత సహాయం చేస్తాను అని మర్యాదగా చెప్పింది. వైభవ్ ఫ్యామిలీ హెడ్ అయినప్పటి నుండి అగ్నిహోత్రి ఫ్యామిలీలో చాలా మార్పులే తీసుకొచ్చాడు. అతను పెయింటింగ్ సెక్టార్ వాళ్ల కోసం ఒక పెద్ద విల్లాని గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ రకంగా తన ఫ్యామిలీకి పెయింటింగ్ సెక్టార్ నుండి ప్రొడక్షన్ దొరుకుతుందని అనుకున్నాడు. ఆ కృతజ్ఞతతోనే మాలిని కూడా వైభవ్ని గౌరవిస్తూ అతనికి సపోర్ట్ చేస్తూ ఉంది. మాలిని అడిగిన దానికి సరైన సమాధానమివ్వకుండా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు వైభవ్. దాంతో మీకిబ్బందేమీ లేకపోతే నేను వెళ్లి విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పి మాలిని అక్కడి నుండి వెళ్లబోయింది. వెంటనే వైభవ్ మొదటికే మోసం వచ్చేలా ఉంది అనుకుంటూ, నన్ను క్షమించండి మాలిని, ఏదో ఆలోచనలో ఉండి మీకు సమాధానం చెప్పలేదు. నేను వచ్చేసరికి లేట్ అయింది. సరైన రెస్ట్ లేకపోవడం వల్ల కొంచెం డల్గా ఉన్నాను అని చెప్పాడు. మీరు చెప్పకపోయినా మీ మనసులో ఏం ఉందో నేను ఊహించగలను. మీ నాన్నగారు మనల్ని వదిలేసి కొంతకాలం అయ్యింది. అయినా ఆయన నాకు అప్పగించిన పని పూర్తి చేయలేకపోయాను. కాని త్వరలోనే నేను ఆ సాగర్ రక్తం కళ్ళ చూస్తాను అని ఆవేశంగా చెప్పింది మాలిని. ఛాన్స్ దొరికినప్పుడు సాగర్ని చంపలేకపోయినందుకు మాలిని పశ్చాత్తాప పడుతూ ఉంది. క్షణక్షణం తన ఓటమిని గుర్తు చేసుకుంటూ సాగర్ మీద మరింత ప్రతీకారాన్ని పెంచుకుంటూ ఉంది. ఆమె పగలు రాత్రి అన్న తేడా లేకుండా కల్టివేషన్ చేస్తూ తన లెవెల్ పెంచుకోవాలని చూస్తుంది. మాలిని ఆవేశాన్ని చూసిన వైభవ్ తన ప్లాన్ సక్సెస్ అవుతుందన్నందుకు లోలోపల సంతోషిస్తూ పైకి మొహం జాలిగా పెట్టి, క్వీన్ మాలిని, సాగర్ విషయంలో మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి. మీరు ఎంత ట్రై చేశారో నాకు తెలుసు. ప్రతిసారి పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండవుగా, వాడి గురించి వదిలేయండి అని మాలిని మీద సానుభూతి చూపిస్తూనే మరోపక్క ఆమెని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. మీరలా అనకండి వైభవ్, నేనసలు సాగర్ని వదిలేదే లేదు. ఆల్రెడీ పెయింటింగ్ సెక్టార్ డిప్యూటీ లీడర్ని ఇక్కడికి రమ్మని చెప్పాను. నాకు ఉన్న పనులన్నీ ఆమెకు అప్పగించి నేను ఆ సాగర్ సంగతి చూస్తాను. అగ్నిహోత్రి ఫ్యామిలీకి త్వరలోనే వాడి పీడ విరుగడైపోతుంది అని పిడికిలి బిగించి చెప్పింది మాలిని. ఆమె అలా ఆవేశంగా మాట్లాడుతుంటే ఆమె శరీరం నుండి నెగటివ్ ఎనర్జీ రిలీజ్ అయింది. మాలిని, మీరు మరీ అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సాగర్ని అంతం చేయడానికి నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది అని వంకరగా నవ్వుతూ చెప్పాడు. క్షణం క్రితమే సాగర్ని వదిలేయమన్నాడు, మళ్ళీ అతన్ని అంతం చేయడానికి మాస్టర్ ప్లాన్ ఉందంటాడేంటి అని అనుకుంటూ మాలిని అనుమానంతో కళ్ళు చిట్లించి, అదేంటో నేను తెలుసుకోవచ్చా అని అడిగింది. వైభవ్ తన చేతిలో ఉన్న వైన్ సిప్ చేస్తూ, సాగర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలీదు. అలాగే అతని కల్టివేషన్ లెవెల్లో కూడా హై లెవెల్స్కి రీచ్ అవుతూ ఉన్నాడు. కాకపోతే తన దగ్గర ఉన్న -1. తన చుట్టూ ఉన్న వాళ్ళని తను ప్రొటెక్ట్ చేయలేడు. కాబట్టి తన ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీని మనం కనుక బంధించగలిగాము అంటే వాడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. మనం వాడి కోసం వెతకాల్సిన పని ఉండదు. మనం చెప్పిన టైంకి చెప్పిన చోటుకి వస్తాడు. కాబట్టి వాడి మీద అటాక్ చేయడం కూడా మనకి తేలికైపోతుంది అని అంటూనే మాలిని ముందు తను మంచివాడిగానే ఉండాలనుకుంటూ, కానీ సాగర్ కోసం తన చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెట్టడం నాకస్సలిష్టం లేదు. అందుకే ఆ పని చేయడానికి ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్పి మాలిని ఎక్స్ప్రెషన్ని తీక్షణంగా గమనిస్తూ ఉన్నాడు వైభవ్. ఎలాగైనా సాగర్ మీద ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో మాలిని కూడా విచక్షణను కోల్పోయింది. తన సెక్టార్ రూల్స్ని కూడా మర్చిపోయి వైభవ్ చెప్పిన దానికి సపోర్ట్ చేస్తూ, మీరు చెప్పిన ప్లాన్ చాలా అద్భుతంగా ఉంది. మనం దాన్నే ఫాలో అవుదాం. సాగర్ మన నుండి తప్పించుకోగలడేమో కాని మన ప్లాన్ నుండి తప్పించుకోలేడు. అతని భార్యకి తన ఫ్రెండ్కి హైదరాబాద్లో మంచి పేరు ఉంది. మనం వాళ్ళని బంధించడం చాలా తేలిక అంటూ తన ఎదురుగా ఉన్న టేబుల్పై ఎగ్జైటెడ్గా చేత్తో కొడుతూ అంది మాలిని. అది చూసి
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పెయింటింగ్ సెక్టార్ లీడర్ మాలిని వైభవ్ ట్రాప్లో పడుతుందని ఎవరూ ఊహించరు అని తనను తాను మెచ్చుకుంటూ అనుకున్నాడు వైభవ్. మాలిని కాసేపు ఏదో ఆలోచించిన తర్వాత కూర్చున్న చోట నుండి లేచి, వైభవ్, నేను ఇప్పుడు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. రేపొద్దున్నే సాగర్ భార్యను అలాగే తన ఫ్రెండ్ మురారిని బంధించి నీ దగ్గరికి తీసుకువస్తాను అని చెప్పింది. వైభవ్ చిన్నగా తల ఊపుతూ, థ్యాంక్యూ సో మచ్. మీరు చేస్తానన్న ఈ సాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను అంటూ నవ్వాడు. తర్వాత రోజు ఉదయం విజయనగరంలోని లగ్జరీస్ విల్లాలో ఉన్న జనాలు అందరి మొహాలు ఆనందంగా వెలిగిపోతూ ఉన్నాయి. విల్లా మొత్తం ఫెయిరీ లైట్స్ అలాగే ఇంపోర్టెడ్ ఫ్లవర్స్ డెకరేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్లో లైట్ వెస్టర్న్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటే వచ్చిన గెస్ట్లందరూ డెలీషియస్ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు శివరావు కొడుకు నరేష్కి హైదరాబాద్లోని వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి శ్రావ్యతో పెళ్లి జరగబోతుందని విజయనగరంలోని ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. శివరావు కావాలనే కొన్ని రోజుల క్రితం ఊరంతా ప్రచారం చేయించాడు. శివరావు విల్లా ముందు మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్స్ అన్నీ వచ్చి ఆగుతూ ఉంటే అందులో నుండి దిగిన గెస్ట్లందరూ శివరావుని విష్ చేస్తూ ఉన్నారు. కంగ్రాట్స్ శివరావు గారు, మీ అబ్బాయికి మంచి సంబంధం దొరికింది అని ఒక గెస్ట్ విష్ చేయగానే పక్కనే ఉన్న ఇంకో వ్యక్తి కల్పించుకొని, కులకర్ణి ఫ్యామిలీతో సంబంధం కుదుర్చుకోవడమంటే మాటలా? ఈ దెబ్బతో శివరావు గారు హైదరాబాద్లో కూడా తన బిజినెస్ ని స్టార్ట్ చేయబోతున్నారు అని అన్నాడు. వాళ్ళ మాటలు విన్న శివరావు నవ్వుతూ వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నాడు. శివరావు ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉందో కులకర్ణి ఫ్యామిలీ అంతే బాధగా ఉంది. తన కూతురి పెళ్లవుతుంటే ఏ తండ్రైనా సంతోషిస్తాడు. కాని రమాకాంత్ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాడు. అతని మొహంలో ఉన్న నవ్వు అబద్ధమని స్పష్టంగా అర్థమవుతుంది. తన కూతురి బాధను చూసి కూడా ఏం చేయలేకపోతున్నందుకు తనని తాను నిందించుకుంటూ ఉన్నాడు. కరెక్టుగా అదే టైంకి శివరావు విల్లా ముందు బ్లాక్ బెంచ్ ఒకటి దూసుకువచ్చింది. అందులోంచి ఇద్దరు యువకులు దిగారు. చూడడానికి చాలా స్టైల్గా ఉన్నారు. వాళ్లే సాగర్, అనిరుద్లు. కళ్ల ముందు కనిపిస్తున్నది చూసి అనిరుద్ నోరెళ్లబెట్టి, సాగర్, నువ్వు నాతో గేమ్స్ ఆడుతున్నావా? నేను ఇంటికి వెళ్లాలంటే టైం లేదు అన్నావు. మరి ఒక వెడ్డింగ్కి అటెండ్ అయ్యే అంత తీరిక ఎక్కడ్నుంచొచ్చింది? అయినా చూడడానికి ఇదేదో ఎక్స్పెన్సివ్ వెడ్డింగ్ లాగా ఉంది. అసలు వాళ్ళు నీకు ఇన్విటేషన్ పంపించారా అని అనుమానంగా అడిగాడు. అనిరుద్ మొహం చూసిన సాగర్ అతన్ని మరింత ఆట పట్టిద్దామనుకొని, ఇన్విటేషన్ ఏంటి? దారిలో వెళ్తుంటే ఈ బిల్డింగ్ ఏదో బాగా డెకరేట్ చేసి ఉందని ఆగాను, అంతే. నీకు తెలీదా? పిలువని పెళ్లికి వెళ్తే ఆ మజానే వేరు అంటూ తన ఎదురుగా ఉన్న విల్లాని చూస్తూ అన్నాడు సాగర్. నువ్వు నన్ను బయటకు తీసుకెళ్తాను అన్నప్పుడే అనుకున్నాను నువ్వు నన్ను ఏదో ఒక దాంట్లో ఇరికిస్తావని. సాగర్, ప్లీజ్ నా మాట విను. ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. ఇలా పిలువని పెళ్లికి వెళ్తే నా రిప్యుటేషన్ ఏమవుతుంది? అసలు అడవిలోనే ఉంటే పోయేది. నిన్ను నమ్ముకొని వచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు అని సాగర్ షర్ట్ పట్టుకొని అతన్ని వెనక్కి లాగుతూ అన్నాడు అనిరుద్. అప్పుడు సాగర్ అనిరుద్ మెడ చుట్టూ చేయి వేసి, చూడు తమ్ముడు, మనం కొన్నిసార్లు మనకిష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నా దగ్గర 3 ఏళ్ల పాటు సర్వెంట్గా ఉండడం నీకిష్టమా? లేదు కదా? ఇది అంతే. అయినా వాళ్ళు హ్యాపీగా పెళ్లి చేసుకుంటుంటే వెళ్ళి విష్ చేయకుండా ఏంటిది అంటూ అనిరుద్ని ముందుకి తోశాడు సాగర్. కింద పడిపోతూ తనను తాను సపోర్ట్ చేసుకుని నుంచున్న అనిరుద్ కన్ఫ్యూజ్డ్గా మొహం పెట్టి, అసలిక్కడికి ఏం చేద్దామనొచ్చావ్ అని అడిగాడు. కంగారెందుకు తమ్ముడు, నేనెందుకు వచ్చానో నువ్వే చూస్తావుగా అని తన డ్రెస్ సరిచేసుకుంటూ అనిరుద్తో పాటు విల్లా లోపలికి ఎంటర్ అయ్యాడు సాగర్. గత 3 ఏళ్లుగా అందరూ సాగర్ని ఇల్లరికపు అల్లుడని వెక్కిరిస్తూ అతన్ని చిన్నచూపు చూసేవాళ్లే తప్ప కనీసం తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా ఎవరూ ఇష్టపడేవారు కాదు. చాలా సంవత్సరాల తర్వాత సాగర్ ఒక హై ప్రొఫైల్ వెడ్డింగ్కి అటెండ్ అవుతున్నాడు. దాంతో తన లుక్స్ గురించి కొంచెం యాంగ్సియస్గా ఫీల్ అయ్యాడు. అంతలోనే ఎలాగో చెడగొట్టే పెళ్లేగా అని తనకి తాను చెప్పుకొని విల్లాని పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. పెళ్లికి టైం దగ్గర పడుతూ ఉండడంతో నలుగురు బ్యూటీషియన్స్ శ్రావ్యని హడావుడిగా రెడీ చేస్తూ ఉన్నారు. ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా శ్రావ్య తనని తాను అద్దంలో చూసుకుంటూ ఉంది. కాని ఆమె కళ్ళలో నీళ్లు దారాలుగా కారుతూ ఉన్నాయి. అప్పుడు సడన్ గా ఎవరో శ్రావ్య ఉన్న రూమ్ డోర్ను ఓపెన్ చేశారు. శ్రావ్య వచ్చింది ఎవరో తల తిప్పి చూడకపోయినప్పటికీ తన ఎదురుగా ఉన్న అద్దంలో ఎక్స్పెన్సివ్ సూట్ వేసుకొని నరేష్
స్టైల్గా నుంచొని ఉండడం కనిపించింది. శ్రావ్య కంట్లో నీళ్లు చూడగానే నరేష్ మొహం కోపంతో ఎర్రబడింది. అతను ఆవేశంగా శ్రావ్య ముందుకు వచ్చి, హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఇలా ఏడుస్తున్నావేంటి? నన్ను పెళ్లి చేసుకోవడం నీకంత కష్టంగా ఉందా? నీకు నేనంటే ఇష్టం లేదా? అని కోపంగా పళ్ళు నూరుతూ అడిగాడు. శ్రావ్య తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ, మనిద్దరం డీల్ ప్రకారమే పెళ్లి చేసుకుంటున్నాం, కానీ ఇష్టంతో కాదు అని సూటిగా చెప్పింది. అవునా? అయినా నీ ఇష్టంతో నాకు పని లేదు. ఈ రోజు నుంచి నువ్వు నా భార్యవి, కాబట్టి నీపై పూర్తి అధికారాలు నాకు ఉంటాయి. ఇక నుంచి నేనేం చెప్తే నువ్వదే చేయాలి. ఇప్పుడు ఈ ఏడవడం ఆపేయ్ అని పిడికిలి బిగించి అన్నాడు నరేష్. వాళ్ళ మధ్య జరిగిన కాన్వర్జేషన్ విన్న తర్వాత అక్కడ ఉన్న సర్వెంట్స్ అలాగే బ్యూటీషియన్స్ అందరూ తమ పనిని తాము ఫాస్ట్గా పూర్తి చేసుకుని రూమ్ నుండి బయటకు వెళ్లిపోయారు. అప్పుడు శ్రావ్య నరేష్ కళ్ళలోకి సూటిగా చూస్తూ, నువ్వు నా వాళ్ళని కంట్రోల్ చేయగలవేమో కాని నా చేత బలవంతంగా ఏ పని చేయించలేవు అని చెప్పింది. అది విన్న నరేష్ శ్రావ్య చేయి పట్టుకుని, నువ్వు ఎవర్ని చూసుకుని ఇంత పొగరుగా మాట్లాడుతున్నావో వాడిప్పుడు ప్రాణాలతో లేడు, ఎప్పుడో చచ్చాడు. ఇప్పుడు నిన్ను కాపాడేవాళ్లు ఎవరూ లేరు అని పైశాచికంగా నవ్వడం మొదలుపెట్టాడు. శ్రావ్య తన చేతిని విడిపించుకొని నరేష్ని దూరంగా తోస్తూ, సాగర్ బ్రతికే ఉన్నాడు, పిల్ తీసుకున్న తర్వాత తను చనిపోయే అవకాశమే లేదు అని కాన్ఫిడెంట్గా చెప్పింది. కాని ఆమె గుండె మాత్రం వేగంగా కొట్టుకుంది. నరేష్ చెప్పిన మాటలు నిజం కాకూడదని ఆ దేవుణ్ణి వేడుకుంది. నరేష్ ఇంకా గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. తర్వాత తన నవ్వును అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ, పిచ్చిదానా, నేను నీకిచ్చింది ప్రాసెస్డ్ చాక్లెట్, అంతేకాని మెడిసినల్ పిల్ కాదు అని అన్నాడు. అది వినగానే శ్రావ్య మనసు ముక్కలైంది. నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావనుకోలేదు. సాగర్ బ్రతుకుతాడు అన్న ఒక్క ఆశతోనే నేను నీతో పెళ్లికి ఒప్పుకున్నాను అంటూ గట్టిగా ఏడ్చింది శ్రావ్య. ఆమె అలా ఏడుస్తుంటే నరేష్ మాత్రం నవ్వుతూ ఉన్నాడు. నేనిదంతా చేసింది సాగర్ కోసమే. తను నాతో లేకపోయినా పర్వాలేదు, కాని ఎక్కడో ఒకచోట ప్రాణాలతో బ్రతికి ఉంటాడనుకున్నాను. కాని తనే లేనప్పుడు నేను బ్రతికి ఉండడంలో అర్థం లేదు అని అనుకుంటూ పక్కనే ఉన్న నైఫ్ తీసుకొని ఆవేశంగా తన చేతిని కట్ చేసుకుంది శ్రావ్య. అఖిల అలాగే మురారిని బంధించాలి అనుకుంటున్న మాలిని ప్లాన్ సక్సెస్ అవుతుందా? సాగర్ టైంకి శ్రావ్యని సేవ్ చేస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.